ఓం శ్రీ గురుభ్యో నమః. మరి ఈరోజు మన ప్రియతమ గురువుగారు శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ వారందించినటువంటి జ్ఞానాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. మరి పత్రి సారు నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో చాలా చాలా అద్భుతమైనటువంటి అంశాలను ఆయన ద్వారా నేను వినడం జరిగింది. అందులో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్, అందరికీ కూడా అద్భుతంగా అర్థం చేసుకోగలిగినటువంటి ఒక చక్కటి టాపిక్‌ని ఈరోజు మీ ముందుంచాలని అనుకుంటూ ఉన్నాను. అదేమిటి అంటే, తాళ్ళపాక అన్నమాచార్యుల వారు అందించినటువంటి 'నానాటి బతుకు నాటకం' అనేటువంటి సంకీర్తనకి మన గురువుగారు అద్భుతమైనటువంటి భాష్యాన్ని ఇవ్వడం జరిగింది. 'నానాటి బతుకు నాటకము' అనేటువంటి ఆ సంకీర్తనని మనం చక్కగా వింటూ ఉన్నాం. ఆ సంగీతంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనము గ్రోలుతూ ఉన్నాం. కానీ దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనకి గురువుగారు చాలా అద్భుతంగా మనకి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ధ్యానం చేసే సమయంలో ఎక్కువగా సారు అందరిని ధ్యానంలో కూర్చోబెట్టి ఈ 'నానాటి బతుకు నాటకము' అనేటువంటి ఈ సంకీర్తనను పాడి వినిపించేవారు. ఆయన అది పాడుతూ ఉంటే ధ్యానులందరూ గూడా అద్భుతమైనటువంటి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయేవారు. మరి ఆ 'నానాటి బతుకు నాటకము' అనేటువంటి ఆ సంకీర్తనను పాడుతూ మరి మన నటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారు ఫైర్ యాక్సిడెంట్‌లో పడక మీద ఉన్నప్పుడు, ఇక డాక్టర్లు కూడా ఆమె ఇంక బ్రతకరని చెప్పేసిన సమయంలో సారు మేడం దగ్గరికెళ్ళి తన దగ్గర కూర్చుని ఒకరోజు నైటంతా కూడా తనకి ధైర్యం చెబుతూ ఈ పాట పాడారట. పొద్దున కల్లా మేడం లేచి కూర్చోవడం జరిగింది. ఇది నాకు చాలా గుర్తుండిపోయిన అంశం. అంటే ఒక గురువు శిష్యురాలి యొక్క అవసరం ఈ భూమి మీద ఎంత ఉంది అని తెలుసుకొని, తనని ఆ డెత్ బెడ్ నుంచి వెనకకు తీసుకురావటానికి చేసే ప్రయత్నంలో ఈ అద్భుతమైనటువంటి ఈ సంకీర్తనను పాడడం అనేది దానిలో దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. అలా పిరమిడ్ ధ్యాన ప్రవచనాల్లో ముఖ్యంగా ఎక్కువగా సారు ఆహ్, అంటే చాలా ఏళ్ల క్రితము ఈ సంకీర్తననే ఎక్కువగా పాడుతూ ధ్యానం చేయించేవారు. ఒకసారి ఈ పాటను నేను పాడలేను కానీ, అందులో ఉన్నటువంటి లిరిక్స్‌ని నేనొకసారి చదివి, ఆ తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యం. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నట్టనడి మీ పని నాటకము. ఎట్ట ఎదుట కలది ప్రపంచము, కట్టకడపటిది కైవల్యము. కుడిచేదన్నము కోక చుట్టెడిది, నడుమంత్రపు పని నాటకము. ఒడిగట్టుకొనిన ఉభయ కర్మముల గడిదాటినప్పుడే కైవల్యం. తెగదు పాపము తీరదు పుణ్యము, నగినగి కాలము నాటకము. ఎగువలో శ్రీ వెంకటేశ్వరుడేలిక, గగనము మీదిది కైవల్యం. ఇది ఆ సంకీర్తనంలో ఉన్నటువంటి లిరిక్స్. దీని గురించి మనము ఒక్కొక్కటే చెప్పుకుందాం. మొట్టమొదట 2 లైన్‌లు తీసుకుంటే, నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యం. ఇక్కడ పత్రి సారు మనకి ఏ జ్ఞానమైతే అందించారో అదే మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. నానాటి అంటే 4 రోజుల బ్రతుకు.
అంటే ఏంటి 4 రోజుల బ్రతుకు? బాల్యము, యవ్వనము, ప్రౌఢము, వృద్ధాప్యం. ఈ 4 స్థితులు ఏదైతే ప్రతి మానవుడి జీవితంలో ఉందో, ఆ 4 స్థితులనే ఇక్కడ అన్నమాచార్యుల వారు నానాటి బతుకు అన్నారు. ఈ దేహ స్థితులు ప్రతి జన్మలోనూ మనకు వస్తూనే ఉంటాయి. 4 రోజుల ఈ జీవితము ఒక అద్భుతమైన నాటకము అని వివరిస్తున్నారు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. ఇక కానక కన్నది కైవల్యము. అంటే కానక అంటే ఈ 2 కళ్ళతో కననిది. ఈ చర్మచక్షువులతో చూడనిది. కేవలం దివ్య చక్షువుతో కన్నది. కానక కన్నది అంటే ఇక్కడ దేనితో కన్నారు? కానలేదు, మరి కన్నది అన్నారు. కానలేదు అంటే ఈ చర్మచక్షువులకు కనిపించనిది. కానీ దివ్య చక్షుకు మాత్రము కనిపించేది అని అర్థం చేసుకోవాలి మనం. అంటే ధ్యాన చక్షువుతో, ఈ దివ్య చక్షువుతో కన్నదే కైవల్యము అని తాళ్ళపాక వారు మనకి సెలవిచ్చి ఉన్నారు. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ 2 కళ్ళు మూసేసుకుంటామో, చేతులు 2 కట్టేసుకుని మనం కూర్చుంటామో, అప్పుడు క్రమంగా మన యొక్క చిత్త వృత్తులన్నీ కూడా నిరోధింపబడతాయి. మన ఆలోచనలన్నీ కూడా ఉపశమనం చెంది, మనస్సు శాంతం చెంది, అపారమైనటువంటి విశ్వశక్తి మన లోపలికి ప్రవహిస్తూ ఉంటుంది. కనుక అప్పుడు మన మూడవ కన్ను అనే అనేటువంటి దివ్య చక్షువు ఉత్తేజితమై, విప్పారితమై, ఆ కంటితో చూసేదే కైవల్యము అంటున్నారు తాళ్ళపాక వారు. అంటే చర్మ చక్షువుతో కానక, దివ్య చక్షువుతో కన్నదే కైవల్యము. అంటే మీరు ఈ కంటితో చూసే ఈ ప్రాపంచిక విషయాలు కాదు మీకు కైవల్యాన్ని అందించేది. ఆ దివ్య చక్షువుతో చూసేదే కైవల్యము అనబడుతుంది అని చెప్తున్నారు. కానక అంటే చర్మ చక్షువులతో కనకుండా, చూడకుండా, చూడలేని. కన్నది అంటే దివ్య చక్షువుతో మాత్రమే చూడగలిగినది. అంటే థర్డ్ ఐతో మాత్రమే చూడగలిగినది కైవల్యము అని చెప్తున్నారనమాట. అలాగే ఈ జీవితం ఒక నాటకము అన్నారు. అంటే ఈ జీవితమంతా కూడా అంటే కేవలం 4 రోజుల బ్రతుకు. అంటే నానాటి బతుకు అంటే 4 రోజుల బ్రతుకు. ఇక్కడ రోజు అంటే స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషికి అతను హిందువైనా, ముస్లిం అయినా, ఆస్తికుడైనా, నాస్తికుడైనా, గొప్పవాడైనా, పేదవాడైనా, రాజైనా, ఆడైనా, మగైనా ఎవరికైనా సరే అందరికీ సరిసమానంగా ఉండేదేది అంటే బాల్య దశ, యవ్వన దశ, ప్రౌఢ దశ, వృద్ధాప్య దశ. ఆ తర్వాత శరీరాన్ని వదిలిపెట్టేయాలి. శరీరాన్ని వదిలిపెట్టక ముందే మనం శరీరం కాదు, ఆత్మ పదార్థం అని గ్రహించాలి. అదే ఆధ్యాత్మికత. దీన్నే ఇక్కడ పత్రిసారు విలియం షేక్స్‌పియర్ యొక్క మాటలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. శరీరంలోని మన ఈ జీవితం, ఈ శరీరంతో మన జీవితము ఒక నాటకం అని విలియం షేక్స్‌పియర్ చెప్పారు. ఆల్ ద వరల్డ్ ఈస్ ఎ స్టేజ్. వి ఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్. అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక నాటక రంగమే. మనమంతా కేవలం పాత్రధారులం. ఆ నాటకంలో వేషధారులం. కాసేపు ఈ యొక్క నాటక రంగంలో అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఉన్నాం. ఆ తర్వాత నిష్క్రమిస్తాం, కనుమరుగవుతాం. తెర వెనుకకు చేరుతాం. కాబట్టి ఆ తెర వెనుక భాగవతం తెలుసుకోవాలి. ఈ నాటకము కొద్దిసేపే. నానాటి బతుకే. ఈ బాల్యము, యవ్వనము, ప్రౌఢము, వృద్ధాప్యం అనే ఈ 4 దశలలో ఉన్నటువంటిదే ఒక నాటకము ఈ భూమి మీద. ఆ తర్వాత తెర వెనుక భాగవతమే అసలైన భాగవతము. ఈ నాటక రంగంలో శాశ్వత సత్యం అన్నది లేనే లేదు అని చెప్తున్నారు పత్రి సార్. బాల్యం అన్నది సత్యం కాదు. సత్యం అంటే అర్థం ఏమిటి? ఎల్లప్పుడూ ఉండేది, నిత్యమైనది. బాల్యం నిత్యము ఉంటుందా?
కొన్ని రోజులైన తర్వాత బాల్యం పోయి యవ్వనం వస్తుంది. అది సత్యం కాదు. ఆ తర్వాత ప్రౌఢం వస్తుంది. అది సత్యం కాదు. ఆ తర్వాత వృద్ధాప్యం వస్తుంది. అదే సత్యం కాదు. తర్వాత చావు వస్తుంది. అది సత్యం కాదు. కాబట్టి పుట్టుక సత్యం కాదు. చావు సత్యం కాదు. ఈ మధ్యలో ఉన్న నానాటి బతుకు కూడా సత్యం కాదు. ఇవన్నీ కూడా తెర మీద కనపడేటువంటి రంగులు అని చెప్తున్నారు పత్రిస్. కనుక తెర వెనకాల అసలు భాగవతం ఉంది. అది ఎంతో ఉంది. దాన్ని తెలుసుకోవటమే సత్యమైన, నిత్యమైన ఆధ్యాత్మికత అంటున్నారు పత్రిగారు. కనుక ఎవరైతే ఆ తెర వెనక ఉన్న అసలు భాగవతం గురించి తెలుసుకుంటారో, అంటే ఆత్మ పదార్థం గురించి తెలుసుకుంటారో, వాళ్ళే ఈ తెర మీద ఈ నాటకంలో చాలా చక్కగా జీవిస్తారు. ఎందుకంటే ఇది నాటకం అని తెలిసిపోయింది కదా! మన అసలు జీవితం ఇది కాదు. ఆ పరలోక జీవితమే మనది. అదే మన స్వస్థానము అని తెలుసుకున్నవాడు, ఈ భూమి మీద ఈ నాటకంలో చక్కగా రాణించాలని చూస్తాడు. అద్భుతంగా జీవితాన్ని రంజింపజేసుకుంటాడు. నిజంగా భోగిస్తారు. ఎటువంటి దుఃఖము చెందరు. కాబట్టే జీవితమంతా నాటకమని తెలుసుకోవాలి. అసలు సత్యం ఎప్పుడూ మరిచిపోకూడదు అని అంటున్నారు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. ఈ సంకీర్తన ద్వారా మనకి. మరి రెండవ స్టాంజా చూస్తే పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నట్టనడి మీ పని నాటకము. ఎట్ట ఎదుటగలది ప్రపంచము, కట్ట కడపటిది కైవల్యము అన్నారు. అంటే పైలోకాల్లోంచి ఈ లోకానికి దిగి రావటమే పుట్టడం అంటే. ఆత్మ ఒకానొక భౌతిక శరీరపు తొడుగును తొడుక్కోవటమే పుట్టుక. మరి పుట్టిన తర్వాత మళ్ళీ చనిపోవాలి. అంటే శరీరాన్ని వదిలిపెట్టేసి పోవాల్సి వస్తుంది. అది రేపో, ఎల్లుండో, కొన్ని రోజుల తర్వాత, కొన్ని క్షణాల తర్వాత లేదు ఈ క్షణంలోనో శరీరం తప్పకుండా మనము వదిలిపెట్టాల్సిందే. ఆ శరీరాన్ని వదిలిపెట్టడమే చావు. శరీరాన్ని ధరించడమే పుట్టుక. మరి ఈ రాకపోకలన్నవి నిజమే. కానీ ఇక్కడ ఆడేదంతా నాటకమే. ఇక్కడ జమీందారు అయినా, రాజు అయినా, పేదవాడైనా ఇవన్నీ కూడా కేవలం రసపూరితమైనటువంటి స్థితులు అని చెప్తున్నారు పత్రి సార్. వాడు ప్రైమ్ మినిస్టర్ అయినా, ఒక భిక్షగాడైనా, ఒక రాజైనా, పేదవాడైనా ఇవన్నీ గూడా రసపూరితమైనటువంటి స్థితులంట. చక్కగా ఆ నాటకాన్ని రంజింపజేసేటువంటి స్థితులు. వాస్తవానికి వాస్తవం కాని పరిస్థితులు అన్నారు. వాస్తవానికి వాస్తవం కాని పరిస్థితులు. కానీ మనమేమనుకుంటున్నాం, ఇదే నిజము, ఇదే శాశ్వతం. ఈ జీవితంలో మనము పొందేటువంటి అనేక అనుభవాలు, సంఘటనల్లో అలాగే అయ్యో! ఇంతేనా? ఇంతేనా? దుఃఖమొస్తే ఇంతేనా అనుకుంటాం. అయిపోయింది నా కథ అనుకుంటాం. అదే మంచి జరిగితే సంతోషంగా గంతులు వేస్తాం. కానీ రెండింటిని సమంగా ఎప్పుడు స్వీకరించగలుగుతాము అంటే, ఇదంతా నాటకము అని అవగాహన అయినప్పుడు. కాబట్టి పుట్టడము నిజమే, పోవటము నిజమే. కానీ నట్టనడి మన పని మాత్రమేమి నాటకము. నట్టనడి అంటే ఈ పుట్టుక, చావు మధ్యలో ఉన్న సమయము. ఆ మధ్యలో ఉన్నటువంటి సమయము నట్టనడి. ఆ నట్టనడిలో ఉన్నది నాటకము. ఆ పని ఏంటి? నాటకము. తల్లిగానో, తండ్రిగానో, భర్తగానో, భార్యగానో, కొడుకుగానో, కూతురుగానో ఎన్నో రకాల నాటకాలు వేస్తాం. ఒక్క వ్యక్తిని తీసుకుంటే ఎన్నో రకాల నాటకాలు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి ఒకరికి కూతురుగా పుట్టింది. మరొకరికి మనవరాలుగా పుట్టింది. పెరుగుతూ, పెరుగుతూ మరొకరికి భార్య అవుతుంది.
ఆ తర్వాత మరొకరికి కోడలవుతుంది. అలాగే మళ్ళీ పిల్లల్ని కనగానే తల్లి అవుతుంది. ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్లకు పెళ్లి చేస్తే అత్తగారవుతుంది. ఇక ఆ స్త్రీ కుటుంబ పరంగానే ఇన్ని రకాలైనటువంటి నాటకాలు వేయాలి. ఒక ఉద్యోగస్తురాలైతే ఆ ఉద్యోగంలో ఆ ఉద్యోగిగా నాటకం. ఒక స్నేహితురాలికి స్నేహితురాలిగా నాటకం. ఒక సంఘ సంస్కర్త అయితే ఆ సంఘ సంస్కర్తగా నాటకము. ఒక ధ్యాని అయితే ధ్యానిగా నాటకం. రకరకాలుగా, రకరకాలుగా నాటకాలు వేస్తూ ఉంటాం. అయితే అదే సత్యం అనుకున్నామా, దుఃఖంలో పడతాము అంటున్నారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. అద్భుతమైనటువంటి సంకీర్తన అంటే ఇది. ఆత్మ జ్ఞానాన్ని అలా అరటిపండు ఒలిచి పెట్టినట్టు పెట్టారాయన. కానీ దాన్ని అర్థం చేసుకోకుండా చక్కగా పాడుకుంటున్నాము, వింటున్నాము, ఎంజాయ్ చేస్తున్నామే కానీ అందులో ఉన్న అంతరార్థాన్ని మనం తెలుసుకోవటం లేదు. ఎట్ట ఎదుట ఉన్నదే ప్రపంచం. ఈ చర్మచక్షువుల ముందర, మన శరీరం ముందర ఉన్నది ప్రపంచం. శరీరం అన్నది ఈ ప్రపంచం చూడటం కోసమే. 5 జ్ఞానేంద్రియాలు మనకి ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని తెలుసుకోవటం కోసమే. ఈ 5 జ్ఞానేంద్రియాలతో మనం ప్రపంచాన్ని అనుభవిస్తూ గూడా ఉన్నాం. ఎలా అనుభవిస్తున్నాం? చూడడం ద్వారా, వినడం ద్వారా, స్పర్శ ద్వారా, రుచి ద్వారా, అలాగే ఘ్రాణం అంటే వాసన ద్వారా ఇలా ఈ 5 జ్ఞానేంద్రియాలతో బయటి విషయాల్ని లోపల మనసుకు చేరవేస్తూ, ఆ మనసు ద్వారా దాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాం. శరీరం ఎదుట కనబడేది ఈ యొక్క ప్రపంచం. శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత చివరి క్షణాల్లో ఈ ప్రపంచాన్ని కూడా వదిలిపెట్టేయాలి మనం. వేరే ప్రపంచానికి వెళ్ళాలి. ఆత్మలోకాలు ఎన్నో ఉన్నాయి. మన ఆత్మస్థితిని బట్టి ఆత్మలోకాలకి వెళ్ళిపోతాం. అదే కైవల్యం అంటున్నారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. అంటే ఇక్కడ ముక్తి, మోక్షం కాదండి. ముక్తి, మోక్షం అంటే సత్యలోకానికి చేరుకోవడం. అత్యున్నతమైనటువంటి స్థితి అది. కానీ ప్రతి మానవుడు దాని దిగువ స్థాయి ఆత్మలోకాలు ఉన్నాయి కదా! వాటిలోకి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని కైవల్యము అన్నారు తాళ్లపాక అన్నమాచార్యులు. కాబట్టి ఇక్కడ మనము పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడి మీ పని నాటకము. ఎట్ట ఎదుట గలది ప్రపంచము. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉన్నాము. కడపటిదేంటి? ఈ ప్రపంచాన్ని కూడా వదిలిపెట్టి మనము కైవల్యం పొందుతున్నాం. అంటే ఆత్మలోకాలకు పయనం చెందాలి, చెంది తీరాలి. పుట్టినవాడు గిట్టక మానడు అని సామెత ఉంది గదా! అలా అన్నమాట. కాబట్టి కడపటిది కైవల్యం. ప్రతి మనిషి కూడా శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే. వృద్ధాప్య దశ అయిపోయిన తర్వాత మరణ దశ వచ్చినప్పుడు, శరీరం వదిలిపెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు, చక్కగా ఈ నాటకంలో నుంచి మనము నిష్క్రమిస్తాము. శరీరాన్ని వదిలిపెట్టగానే కొద్ది రోజులు ఇక్కడ శరీరం లేకుండా అన్ని పరిస్థితులను చూస్తూ, చూస్తూ 3, 4 రోజుల్లో జ్ఞానులైన వారు చక్కగా పైలోకాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అజ్ఞానపు ఆత్మలు మాత్రమే ఇక్కడ నా బిడ్డలు, నా ఆస్తులు అని చెప్తూ ఇక్కడ ప్రేతాత్మలుగా తిరుగుతూ ఉంటారు. మరి ఎవరికీ చెడుపు చేయరు కానీ ఆత్మ ఎదుగుదలకు ప్రయత్నం చేయకుండా ఈ భౌతికమైనటువంటి ప్రాపంచిక వ్యామోహంలో పడి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఆ ప్రేతాత్మలు ఉంటాయన్నమాట. అందుకే ఆత్మను గురించి, మరణాంతర జీవితం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడు, మరణించిన తర్వాత చక్కగా మనము పైలోకాలకి ఏ స్థితిలో ఉన్న ఆత్మలు ఆ స్థితిలో ఆ లోకాలని చేరుకోవడం అనేది చాలా సులభంగా జరుగుతుంది. అందుకే మనకు పత్రి సార్ గాని, మన తటవర్తి వీరరాఘవరావు సార్ గాని మరణాంతర జీవితం గురించి ఎక్కువగా మనకి బోధిస్తూ ఉంటారు. అక్కడ ఎవరు ఎవరికీ తల్లి కాదు, భర్త కాదు, కొడుకు కాదు, కూతురు కాదు, కోడలు కాదు. ఇంకే బంధాలు అక్కడ ఉండవు. అక్కడ అందరూ కూడా సరిసమాన ఆత్మలు అని చెప్పారు పత్రి సార్.
పైలోకాల్లో అందరూ సరిసమాన ఆత్మలు. ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద ఒక గొప్ప కోటీశ్వరుడుగా ఉన్నవాడు చనిపోయాడు. అదే సమయంలో ఒక భిక్షగాడు చనిపోయాడు. ఈ 2 ఆత్మలు పైలోకాలకెళ్తే 2 కూడా ఈక్వలే. ఈ భూమి మీదనే తేడా. వాడు కోటీశ్వరుడు, వీడు భిక్షగాడు. కానీ పైన ఆత్మ పరంగా అన్ని సమానమే. సరి సమాన ఆత్మలు. అక్కడ అందరూ కూడా మిత్ర స్వరూపులుగా విరాజిల్లుతారు. మిత్రులుగానే ఉంటారట. బంధుత్వము, హెచ్చుతగ్గులు అన్నీ కూడా ఈ భూమి మీదనే నాశనం అయిపోతాయి. ఇక్కడ ఆ బంధుత్వం అనేది ఇక్కడ ఒక 3 నాళ్ల ముచ్చట అంతే. అవి ఇక్కడే నాశనం అయిపోతాయి. మిత్రత్వం మాత్రం పైలోకాలకి తీసుకెళ్తామండి. అంటే మిత్రత్వము అంటే ఎవరైతే చక్కగా మిత్రత్వాన్ని అందరితోనూ సలుపుతూ ఉంటారో వాళ్ళు అలాగే పైన కూడా ఆ మిత్రత్వాన్ని తీసుకెళ్తారు. ఎవరైతే ఈ శరీరంలో ఉన్నప్పుడే బంధుత్వాలను నాశనం చేసి మిత్రత్వాన్ని ఇక్కడే ప్రతిపాదిస్తారో, బంధుత్వాలు నాశనం చేయడం అంటే విరోధం తెచ్చుకోవడం అని కాదు. బంధువులతో కూడా మిత్రత్వంతో ఉండడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరితో మిత్రత్వము. భర్త, భార్య, తల్లి, తండ్రి, సోదరులు, బంధువులు, ప్రకృతి, జంతువులు, మొక్కలు అన్నిటితో మిత్రత్వం. ఆ మిత్రత్వం అనేది అందుకే మైత్రేయ బుద్ధుడు అన్నారు పత్రి సార్. మైత్రేయ బుద్ధుడుగా వచ్చారు ఆయన ఇక్కడికి. మనందరి మధ్యన ఆ మిత్రత్వాన్ని ప్రతిపాదించడానికి వచ్చారు. అందుకనే ఆయనకి మైత్రేయ బుద్ధుడు అన్నారు. కాబట్టి ఆ మిత్రత్వాన్ని మనము పెంపొందించుకోవాలి. ప్రతి ఒక్కరితోనూ మైత్రీ భావంతో సదా మెలుగుతూ వెళ్ళినప్పుడు ఆ మిత్ర ఆ సమాన ఆత్మలు అనేటువంటి స్థితిని భూమి మీదనే మనం పొందుతాం. మనల్ని ఆ విధంగా తయారు చేశారు సార్ పత్రి సార్. ఆత్మజ్ఞానాన్ని ఇవ్వబట్టి మనకి ఆ మిత్రత్వం ఇక్కడే మనము ప్రాక్టీస్ అయిపోయింది. అదే జీవన్ముక్తి. అంటే జీవించి ఉండగానే ఆ ఉన్నత లోకాల స్థితిని ఇక్కడ మనం పొందుతున్నాము. ఆ నిర్వాణ స్థితిని, ఆ మిత్రత్వ భావాన్ని మనం ఇక్కడే పుణికి పుచ్చుకొని జీవన్ముక్తిని పొందుతున్నాము. కాబట్టి ఇక్కడ ఆ నాటకాన్ని నాటకంగానే స్వీకరించాలి. నాటకాన్ని సత్యంగా అనుకున్నామంటే అబాసు పాలవుతాము అని చెప్తున్నారు పత్రి సార్. ఇక ఈ సందర్భంగా ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది పత్రి సార్. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జనని కోమే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం తత్వ స్వప్న విచారం అని భజగోవిందంలో ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం. ఏమిటి? ఎవరు నువ్వు? ఎవరు నేను? ఎవరు నువ్వు? కస్త్వం కోహం కుత ఆయాతః అంటే ఎవరు నువ్వు? ఎవరు నేను? ఎక్కడి నుంచి వచ్చాం? ఎవరు నా తల్లి? కామే జనని కోమే తాతః. ఎవరు నా తల్లి? ఎవరు నా తండ్రి? ఇవన్నీ కూడాను స్వప్న తుల్యాలు అని చెప్పి ఆదిశంకరాచార్యులు మనకి చెప్తున్నారు. ఇవన్నీ కూడా స్వప్న విచారం అంటే స్వప్న తుల్యమైనటువంటిది. ఒక కల లాంటిది అని భజగోవిందంలో ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారు. చూసారా? అంటే ఈ బంధువర్గము ఇక్కడ ఉన్నటువంటి మనతో బాటు ఉన్నటువంటి వారంతా కూడా ఒక కలలోని కనబడే వ్యక్తుల లాంటి వారే. అంతే కదా! రాత్రి నిద్రపోయాము. కలలో ఎవరెవరో కనిపించారు మనకి. పొద్దున్న లేచేసరికి వాళ్ళున్నారా? లేరు కదా! అలాగే ఈ భూమి మీద మన జీవితము, నానాటి బతుకు కూడా ఒక కల లాంటిదే. ఇందులో ఉన్న వాళ్ళందరూ మనతో పాటు ఎప్పటికీ రారు. ఎవరు నువ్వు? ఎవరు నేను? ఎక్కడి నుంచి వచ్చాం? ఎవరు నా తల్లి? ఎవరు నా తండ్రి? ఇవంతా కూడా స్వప్న సదృశ్యాలే అని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు ఎంతో అద్భుతంగా చెప్పారు మనకి. కాబట్టి ఇదంతా కూడా నాటకమే. కాబట్టి ఇక్కడ మనకి నాటకం వేరే, కైవల్యం వేరే అనేది అర్థమైంది. ఈ భూమి మీద మనం జీవించే జీవితమంతా నాటకము. కనబడనిది కైవల్యము. నాటకం అంటే ప్రాపంచికం.
కైవల్యం అంటే ఆధ్యాత్మికం. ఈ నాటకం శరీరానికి సంబంధించింది. కైవల్యము ఆత్మకు సంబంధించినది. కాబట్టి ఈ డిఫరెన్స్‌ని బాగా చాలా చక్కగా వివరించారు పత్రి సార్. కైవల్యం అన్నది ఆధ్యాత్మికం. నాటకం అన్నది ప్రాపంచికం. నాటకం శరీరానికి చెందింది. కైవల్యం అన్నది ఆత్మకు సంబంధించింది. ఇక మూడవ స్టేంజాలో ఏం చెప్పారు అన్నమాచార్యులు వారు. కుడిచేదన్నము కోక చుట్టేడు. నడుమంత్రపు పని నాటకం. ఒడుగట్టుకొనిన ఉభయ కర్మముల గడిదాటినప్పుడే కైవల్యము. చూసారా ఎంత అద్భుతమైన మాట. కుడిచేదన్నము కోక చుట్టేడిది. నడుమంత్రపు పని నాటకము. ఒడుగట్టి కొనిన ఉభయ కర్మముల గడి దాటినప్పుడే కైవల్యం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో రాకమునుపు ఇవన్నీ నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు ఈయన కుడిచేదన్నం అంటాడు, కోకంటాడు, చుట్టెడిదంటాడు, నడుమంత్రం అంటాడు. ఏంటి నాకు అర్థమయ్యేది కాదు ఈ పాటలు. కానీ పత్రి సార్ చెప్పిన తర్వాత అరటిపండు ఒలిచినట్టు ఒలిచి మనకి ఆత్మజ్ఞానాన్ని దీనిలో అద్భుతంగా వివరించారు. రోజంతా కూడా మనం కేవలము అన్నం కోసం, బట్టల కోసం, వీటి కోసం శ్రమిస్తూ ఉన్నాం. రోటీ, కపడా ఔర్ మకాన్ అంటారు. అంటే మనిషి జీవితము ఈ మూడింటి కోసమే తపనంతా అని చెప్పి. అన్నం, బట్ట ఎంత చిన్నవి, ఎంత స్వల్పమైనది. అంతే కదా! ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఆ వైరాగ్య భావన మనలో వస్తూ ఉందో, అప్పుడు మనకి ఈ శరీరం నిలబడ్డానికే అన్నం కావాలి. ఆహారం. అన్నం అంటే ఇక్కడ ఆహారం. బట్టలు గూడా పెద్దగా ఆర్భాటాలు అవసరం లే. ఏదో సింపుల్‌గా మనకి కాటన్ చీరైతే చాలు హ్యాపీగా ఉంటుందనిపిస్తుంది. అంటే ఆ వైరాగ్య భావన మనలో రావాలి. ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. దీని కోసం మనం ఈ భూమి మీదకి రాలేదు. రకరకాల ఆహార పదార్థాలు వండుకొని తినటానికి, ఎంజాయ్ చేయటానికి, కాస్ట్‌లీ బట్టలు కట్టుకొని ఎంజాయ్ చేయటానికి, దీనికోసం మనం భూమి మీదకి రాలేదు అనే విషయాన్ని పత్రి సార్ ద్వారా మనం చక్కగా తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు అన్నమాచార్యుల వారు అంటే, దానికంత ప్రాధాన్యత అవసరం లేదు. ప్రపంచమంతా కేవలం రోటి కపడా మకాన్ వెంటే పడింది. ఇది ఎంత నగుబాటు, ఏదో కొంత ఆహారము ఈ శరీరంలో ఒక మోటార్ కార్‌లో పెట్రోలేసినట్టుగా ఈ శరీరంలో కొంత ఆహారం వేయాలి. ఈ శరీరం నడవడానికి. దానికింత తపన పడాలా? 24 గంటలు దాని కోసమే ఏడవాలా? ఏదో ఒక మనకి కావాల్సిన బట్టలు కట్టుకోవడం. దానికి ఎన్ని ఫ్యాషన్‌లో రకరకాల ఫ్యాషన్‌లు. ఇప్పుడు మరి ఫ్యాషన్‌లు పరాకాష్ఠకు చేరుకున్నాయి. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయ బద్ధమైనటువంటి బట్టలను వేసుకోవాలంటే నామోషి. ఇంక దాని గురించి చెప్పుకుంటూ పోతే సబ్జెక్ట్ డీవియేట్ అవుతుంది. కాబట్టి ఈ బట్టలకు, ఈ ఫ్యాషన్‌లకి డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే దానికోసమే సంపాదించాలనుకుంటారు. మరి ఈ జీవితం ఒక నాటకం అని తెలీదు. మరి ఈ నాటకానికి ఇంత శోభ అవసరమా? ఇంత తపన అవసరమా? ఇంతగా దుఃఖించాలా? ఇంత కష్టపడాలా? నాటకాన్ని నాటకంగానే స్వీకరించవచ్చు కదా! ఏదో ఈ శరీరం నిలబడడం కోసం కొంత తింటే సరిపోతుంది. శరీరాన్ని రక్షించుకోవటానికి కొంత బట్ట కట్టుకుంటే సరిపోతుంది. మరి ఉభయ కర్మములు అంటే మనం ఎంత చెడు చేశామో, ఎంత మంచి చేశామో ఇది కూడా చెప్పారక్కడ. ఉభయ కర్మములు అని. అంటే ఎంత మనము మంచి పనులు చేశామో, ఎన్ని చెడ్డ పనులు చేశాం. ఆ చిట్ట. ఉభయ కర్మములు అంటే పాపకర్మలు, పుణ్యకర్మలు 2. పర అపకారము చెడు, పర ఉపకారము మంచి. పర అంటే ఇతరులకు. అది ఎవరైనా కావచ్చు. జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఉభయ కర్మలు ఎన్ని జన్మల్లోంచో సంచితంగా మనము ప్రతి జన్మలోకి తెచ్చుకుంటూ ఉన్నాం. ఆ పర్యవసానాలు అనుభవిస్తూనే ఉన్నాం. చెడు కర్మల ఫలాలు, మంచి కర్మల ఫలాలు భాగాలుగా ఒడిలో కట్టుకొని ఉన్నాము అని చెప్తున్నారు అన్నమాచార్యులు. ఒడిలో కట్టుకొని ఉన్నాం.
దాన్ని తొలగించుకోవటానికి ప్రయత్నం చేయటంలా. పట్టుకుంటూనే పోతూ ఉన్నాం ఒడిలో. పెరుగుతూ ఉందది. మరి దాన్నుంచి బయటపడాలి. ఈ ఉభయ కర్మములు కూడా సమూలంగా నశించాలి. చెడు ఒక బంధము, మంచి కూడా ఒక బంధమే. చెడు అనేది ఇనుప సంకెళ్ళైతే, మంచి అనేది బంగారు సంకెళ్ళు. కానీ 2 సంకెళ్ళే గదా! మనల్ని బంధించి ఉంచేవే. పాపపు పనులు చేస్తే రోగాలు, బాధలు, కష్టాలు అనుభవించటానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి. పుణ్యకర్మలు చేస్తే భోగాలు అనుభవించటానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి. తప్పదు. సరే ఈ జన్మంతా నేను మంచి పనులే చేస్తాను అని అనుకుంటే, పుణ్యకర్మలే చేస్తాను అని చేస్తూ పోతే, వచ్చే జన్మలో పుణ్యకర్మల కోసం జన్మ తీసుకున్నప్పుడు ఏమైనా తేడా జరిగి, ఇతరత్రా కర్మలు గూడా చేస్తే మళ్ళీ ఆ సంచితం పెరిగి మళ్ళీ జన్మలు తప్పవు. కాబట్టి ఏం చేసుకోవాలి? రెండింటిని క్లియర్ చేసుకోవాలి. న్యూట్రలైజ్ చేసుకోవాలి. జీరో బ్యాలెన్స్ చేసుకోవాలి. చెడు కర్మలు ఉండకూడదు. పుణ్య కర్మలు మనకి కర్మ ఫలాలు ఉండకూడదు. ఆ గడి దాటితేనే కైవల్యం అంటున్నాడు అన్నమాచార్యుల వారు. ఉభయ కర్మములు నశించినప్పుడే కైవల్యము. దీన్నే మరి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్పారు? శుభాశుభ పరిత్యాగి అన్న. 12వ అధ్యాయం 17వ శ్లోకంలో చెప్పారు. యో నహృష్యతి నదేష్టితే శోచతి కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః సమే ప్రియః. చూసారా? శుభము, అశుభం రెండూ పరిత్యజించు. ఎవరికి నువ్వు మంచి చేయగలవు? ఎవరికి నువ్వు చెడు చేయగలవు? ఎవరికి వారే చెడు చేసుకుంటున్నారు. ఎవరికి వారే మంచి చేసుకుంటున్నారు. ఒకళ్ళు ఇంకొకళ్ళకి చెడు చేయటం కానీ, మంచి చేయటం అన్నది అసంభవం. కానీ ఆ భావనే మనకి బంధాన్ని కలిగిస్తుంది అంటున్నారు పత్రిసార్ ఇక్కడ. కనుక మన యొక్క ఆలోచన సరళిని మార్చుకోవాలి. శుభం అంటే, అశుభం అంటే ఈ 2 ఆలోచనల నుంచి మనము ముక్తి పొందాలి. అందుకే శుభ, అశుభ పరిత్యాగి అన్నారు. భక్తిమాన్యః అంటే నీలో నువ్వే స్థితుడవై ఉండు. అద్వైతిగా విరాజిల్లు. అద్వైతి అంటే ఏమి? ద్వైతం లేదక్కడ. నాలో ఉన్నది ఆ పరమాత్మే. నేను పరమాత్మని. నా చుట్టుపక్కల ఉన్న సర్వాంతర్యామి ఆయనే. పరమాత్మ స్వరూపాలే. అందరూ పరమాత్మ స్వరూపాలే. అని చెప్పి అంతా ఒకటే అనే ఆ భావన. అదే అద్వైతం. ఆ అద్వైతాన్ని జీర్ణించుకున్నవాడు అద్వైతి. జీర్ణించుకోవడం అంటే ఆ జ్ఞానం పొంది ఆ విధంగా వ్యవహరించేవాడు అద్వైతి. కాబట్టి ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? అద్వైతిగా విరాజిల్లు అని చెప్తుంది. శుభాశుభాలను పరిత్యజించు. నీలో నువ్వు స్థితుడవై ఉండు. అంటే ధ్యానం ద్వారా నువ్వు నీ యొక్క స్వస్థితిలో ఉండు. స్వస్థితిలో ఉండడం అంటే కళ్ళు మూసుకున్నప్పుడు ఉండడం గాదు. కళ్ళు తెరిచాక కూడా నీ స్వస్థితిలో నువ్వుండు. అదే అద్వైతి. అద్వైత స్థితి. ఆ భగవద్గీతలో చెప్పింది తాళ్ళపాక వారు ఇక్కడ చెప్తున్నారు తిరిగి. ఒడుగట్టి కొనిన ఉభయ కర్మలు. అంటే ఒడిగట్టుకున్నాం. మనం తెచ్చుకున్నాం. ఇంకా పెంచుకొనున్నాం పైన. సంచితంలో స్టాక్ ఉంది. కొంచెం మనం తెచ్చుకున్నాం ఇప్పుడు వాడుకోవడానికి. ఇవన్నీ కూడా ఉభయ కర్మములను ఆ గడిని దాటినప్పుడే మనకు కైవల్యం అనే విషయాన్ని తాళ్ళపాక వారు ఈ సంకీర్తన ద్వారా మనకు తెలియజేస్తున్నారు. మానవ జీవితం 4 రోజులు, 4 దశలు. చివరి దశ వృద్ధాప్యం తర్వాత ఏమి? మరణం. ఆ మరణం తర్వాత శరీరం నుంచి ఆత్మగా మళ్ళీ మనము తయారై పైకి వెళ్ళిపోతాం. అదొక కైవల్యం. అయితే ఉభయ కర్మముల గడి దాటినప్పుడే నిజమైన కైవల్యం. నేనిందాక మీకు చెప్పాను. శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మలోకాలకి వెళ్ళడం కైవల్యం. కానీ నిజమైన కైవల్యం ఏది అంటే ఉభయ కర్మముల గడి దాటినప్పుడే. అంటే కర్మలను బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే.
ఆ సత్యలోకాన్ని చేరినప్పుడే నిజమైన కైవల్యము. చూసారా? ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి గురువుగారు ఈ సంకీర్తన ద్వారా మనకి అద్భుతంగా తెలియజేశారు. మరి ఆధ్యాత్మిక ప్రబోధం అన్నది అన్నమాచార్యుల వారిదైనా, త్యాగరాజులైనా, వాల్మీకి అయినా, తులసీదాస్ అయినా, జీసస్ అయినా, కబీర్ అయినా, మరి గురునానక్ అయినా, మరి భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ అయినా, లావోట్స్‌దైనా, మనకి పత్రి సార్ చెప్పినటువంటి అనేక మంది ఆధ్యాత్మిక యోగులదైనా అంతా ఒక్కటే. ఏమిటి అంటే, "నువ్వు శరీరం కాదు ఆత్మవు నాయనా. రేపో ఎల్లుండో ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తావు. అంత లోపలే నీ ఉభయ కర్మముల గడిని దాటే ప్రయత్నం చెయ్యి. జీవన్ముక్తిని సంపాదించు" అని చెప్పి ప్రతి ఒక్కరు గూడా చెప్పడం జరుగుతోంది. మనం దాన్ని స్వీకరించి సాధన ద్వారా ఆ మార్గంలో మనము ఆ ప్రయత్నం చేయకపోతే మనం ఈ జన్మని వృధా చేసుకున్నట్టే. తర్వాతి స్టాంజా 4వ స్టాంజా. తెగదు పాపము తీరదు పుణ్యము. నగినగి కాలము నాటకం. ఎగువలో శ్రీ వెంకటేశ్వరుడేలిక. గగనము మీదిది కైవల్యము అని. అంటే తెగదు పాపం. పాపము తెగేది కాదు. వర్తమాన జన్మల్లో కూడా మనకు తెలియకుండా మన వల్ల ఎంతో హాని జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జరిగేటువంటి జన్మల్లో. మనకు తెలుసు పాపం చేయకూడదు. అహింసా మార్గంలో ఉన్నాము. మనకు తెలియకుండా కూడా కొంత హాని జరుగుతుంది. రోడ్డు మీద వెళ్తూ ఉంటాము. స్కూటర్‌లోనో, కార్‌లోనో వెళ్తూ ఉంటాం. ఏదో ఒక జంతువు చనిపోవచ్చు. మనం కావాలని చేయకపోయినా అవి జరుగుతూ ఉంటాయి. ఎన్నో క్రిములు మన కాళ్ళ కింద పడి చస్తూ ఉంటాయి. లెక్కే లేదు. అదే విధంగా పుణ్యం కూడా తీరదు. ఎంతమందికి మంచి చేసినా ఇంకా ఈ భూమండలం మన వల్ల మంచిని కోరేవాళ్ళు మిగులుతూనే ఉంటారు. ఎక్కువ మంది ఉంటారు. ఎంతమందికని మనం చేస్తాము? అది తీరేది కాదు. పాపం కూడా తీరేది కాదు. కనుక ఈ తీరని పాపపుణ్యాల ప్రసక్తిని మానేసి బయటికి వచ్చేయాలి అని చెప్తున్నారిక్కడ అన్నమాచార్యుల వారు. అంటే పుణ్యం నుంచి బయటకి వచ్చినప్పుడు పాపం నుంచి కూడా బయటకి వస్తాం. అంటే పుణ్య భావన నుంచి మనం బయటకొస్తే పాప భావన నుంచి కూడా మనం బయటికి వచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ నేను శరీరం కాదు ఆత్మ పదార్థాన్ని. నా నేను అంటే శాశ్వతమైన ఆత్మ పదార్థాన్ని. దీనికి పుట్టుక, చావు లేదు అనేటువంటి ఈ జ్ఞానం తెలిస్తే ఏదైతే భగవద్గీత ప్రబోధమో ఆ జ్ఞానం మనకు తెలుసుకుంటే మనకి ఈ కైవల్యం అన్నది చాలా సులభతరమవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. అలాగే 6 చక్రాల పైన సహస్రారం అంటే ఎగువన శ్రీ వెంకటేశ్వరుడేలిక. అంటే ఎగువ అంటే 6 చక్రాల పైన సహస్రారంలో ప్రతి ఒక్క మాస్టరు, ప్రతి యోగీశ్వరుడు కూడా ఆ స్థితిలో చేరినప్పుడు ఒక వెంకటేశ్వర స్వామినే. ఎగువన శ్రీ వెంకటేశ్వరుడేలిక. నువ్వు ఎప్పుడైతే సహస్రార స్థితికెళ్తావో నువ్వే ఆ వెంకటేశ్వర స్వామివి. ఆ యొక్క స్థితిని సంపాదించిన ఆ పరమ పదం నీకు కైవల్యమవుతుంది. నీకు ప్రాప్తిస్తుంది. ఆ పరమపద సోపానంలో లక్షల మంది యోగీశ్వరులు హాయిగా విరాజిల్లుతున్నారట. ఆ స్థితికి అందరూ చేరుకోవాలి. అదే ముక్తి కైవల్యం అంటున్నారు తాళ్ళపాక వారు. అందుకే పరమ పదము అంటే ఆ సత్యలోకం. ఆ సత్యలోకంలో ఎక్కడైతే ఆ భగవంతుడున్నాడో అక్కడికి మనం వెళ్ళాలి. సహస్రార స్థితిని చేరినప్పుడు మనం ఆ సత్యలోకంలో చేరుకోగలుగుతాము శరీరాన్ని వదిలిన తర్వాత. అదే ముక్తి. అసలైన ముక్తి అని చెప్తున్నారు తాళ్ళపాక. పరమపద సోపానం ఆటలు కూడా ఉంది. చిన్నప్పుడు మనం ఆడుకునేవాళ్ళం. దాయాలు వేసేసి కాయిన్స్ పెట్టేవాళ్ళం. ఆ పరమపద సోపానం పైకెళ్ళాలని ఎంత కష్టపడతామంటే నిచ్చెనలెక్కుతాం. చిన్న పొరపాటుతో మళ్ళీ
పాము నోటి నుంచి మళ్ళీ కిందకొచ్చేస్తాం. ఈ పరమపద సోపానం అంటే అది. ఈ ఆట మనం ఈ జీవితంలో ఈ నానాటి నాటకంలో మనము జ్ఞానవంతంగా జీవించకపోతే ఏదో ఒక పాము నోటి ద్వారా మళ్ళీ వెనకకి వెళ్ళిపోవాల్సొస్తుంది. ఆ పరమపదాన్ని చేరుకునే ప్రయత్నంలో ఆచితూచి అడుగులు వేయాలి. నిచ్చెనలు ఎక్కే పనే చేయాలి కానీ పాము నోట్లో పడిపోకూడదు. పాము నోట్లో పడిపోవడం అంటే ఆధ్యాత్మిక మార్గం నుంచి పక్కకు జరగడం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ ఉంటామో నిచ్చెనలు ఎక్కుతూ వెళతాం పరమపదానికి. అది తెలియజేయటం కోసమే దాని పేరు పరమపద సోపానం అనే ఆట పెట్టారు మనకి. మనం ఆడేవాళ్ళం చక్కగా దాని గురించి అర్థం తెలియక. ఆటకు బాగానే ఉంటుంది. దానిలోని అంతరార్థం గూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇలా గగనము మీదిది కైవల్యము. 5 తత్వాలు పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. గగనము అంటే ఆకాశం. అంటే పాంచభౌతిక తత్వం దాని మీద ఉండేదే అంటే పాంచభౌతికం మీదిదే కైవల్యము. సూక్ష్మ లోకాల్లో ఉన్నదే కైవల్యము. స్థూల లోకాలు పాంచభౌతికము. పాంచభౌతికానికి పైనుండేదే కైవల్యము. కనబడని జగత్తు. కనబడే స్థూల జగత్తు కాదు. కనబడని జగత్తు. అంటే సూక్ష్మ లోకాలు. ఇవన్నిటిని గురించి ఎక్కడ తెలుసుకోవాలి? ఇక్కడ ఉండేటప్పుడే తెలుసుకోవాలి. స్థూల జగత్తులో ఉన్నప్పుడే, ఈ శరీరంతో ఉన్నప్పుడే, ఈ నానాటి బతుకులోనే మనం తెలుసుకోవాలి. అప్పుడే కైవల్యము అంటున్నారు. ఎంత అద్భుతంగా తాళ్ళపాక వారు 2 విషయాల గురించి మనకు చక్కగా చెప్పారు. ఒకటేమో నాటకము, రెండవది కైవల్యం. 4 రోజుల ఈ శరీర యాత్ర ఒక నాటకమైతే, ఆత్మయాత్ర అనేది మటుకు శాశ్వతమైనది అని చెప్పారు. ఇది మూడ్నాళ్ల ముచ్చట. లేదా 4 రోజుల ముచ్చట. నాట నానాటి బతుకు. నిజంగానే అది ఇప్పుడు మూడ్నాళ్ల ముచ్చటే అయింది. వృద్ధాప్యము వరకు కూడా పోయే పనిలే. ముందే టపా కట్టేస్తుంది. శరీరాన్ని వదిలేస్తున్నారు చాలా మంది. కాబట్టి ఈ నానాటి బతుకు దుఃఖభరితం చేసుకోకుండా ముచ్చటగా జీవించాలట. అందుకే నాటకాన్ని నాటకంగానే స్వీకరించాలి. ఎవరైనా మనల్ని తిట్టారు, బాధ పెట్టారనుకోండి. ఏదో కర్మను తొలగించుకోవటానికి మనం వాళ్ళని తెచ్చుకున్నాం. మన కోసం వాళ్ళు తప్పు చేస్తున్నారు. తిట్టడం అనేటువంటి తప్పు వాళ్ళు చేస్తున్నారు. ఎవరి కోసం? మన కోసం. మన కర్మను తొలగించడం కోసం. కాబట్టి వాళ్ళకి మనం థాంక్స్ చెప్పుకోవాలి. దాన్ని నాటకంగానే స్వీకరించాలి. కానీ దాన్ని సీరియస్‌గా తీసుకొని వాళ్ళ పైన తిరగబడకూడదు. రివర్స్‌లో మళ్ళీ వాళ్ళని బాధ పెట్టకూడదు. అలాగే వారి పట్ల మన మనసులో చెడు భావన ఉంచుకోకూడదు. ఇవన్నీ ఈ జ్ఞానమంతా వచ్చిందంటే నాటకంలాగే ఉంటుంది మనకి జీవితమంతా. శాశ్వత లీలాయాత్ర అట మనది. శాశ్వతమైన లీలాయాత్ర. ఆత్మ యొక్క యాత్ర. ఈ తొడుగును వేసుకొని నాటకం చేసుకుంటూ మళ్ళీ నేర్చుకోవాల్సిందంతా ఈ తొడుగు ద్వారా నేర్చుకొని మళ్ళీ ఆత్మ ఎదిగి పైకెళ్తుంది. దీని యాత్రలో భాగంగా మనము స్వీకరిస్తూ వెళ్ళాలి. ఆత్మ యొక్క శాశ్వత జీవితము ఈ మూడ్నాళ్ల ముచ్చటను ఎంతో కోరికతో తీసుకొని వస్తుందంట ఆత్మ. దాని యొక్క శాశ్వత జీవితంలో దీన్ని కొన్ని రోజులు ఆడటానికి ఎంతో కోరికతో తీసుకొస్తుంది. కొన్ని కర్మలను క్లియర్ చేసుకోవటానికి, కొంత నేర్చుకోవటానికి. 2 ఆత్మ కిందికి దిగటం ఎందుకు అంటే, కర్మ ఫలాలను అనుభవం ద్వారా జ్ఞానం పొందటం ఒకటి. ఆగామి కర్మల ద్వారా కూడా జ్ఞానాన్ని పొందడం. మరి తెలుసుకున్న జ్ఞానాన్ని అన్వయిస్తూ జీవించడం ద్వారా జ్ఞానాన్ని పొందడం. రకరకాలుగా జ్ఞానం పొందడం అన్నదే మెయిన్ ఈ భూమి మీద మనం జన్మ తీసుకోవటానికి. కాబట్టి మనం అది మరిచిపోయి శరీరమే సత్యమని భావిస్తూ, తనను తాను వంచింపచేసుకుంటూ దుఃఖపూరితుడవుతున్నాడు మానవుడు. తాను శరీరమని అనుకుంటున్నాడు. అందుకే దుఃఖమొస్తోంది. ఆత్మ పదార్థము.
మనమందరము ఆత్మ పదార్థాలము. కైవల్యం మనకు కావాలి. జీవన్ముక్తి మనకు కావాలి. ఉభయ కర్మముల గడిని దాటాలి. ఆ కైవల్య ప్రాప్తిని పొందాలి. అది ఎప్పుడు? ధ్యానం పూర్ణమైనప్పుడు. ధ్యానము పరిపూర్ణమైనప్పుడు, ఆత్మజ్ఞానం అనుభవం వచ్చినప్పుడు, ఆ యొక్క స్థితిలోనే మనకి కైవల్యం అనేది కలుగుతుంది. చూసారా? ఎంత అద్భుతమైగా మనకి పత్రి సారు 'నానాటి బతుకు' నాటకం గురించి ఒక్కొక్క స్ట్రేంజాని అద్భుతంగా వివరించారు. మరి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మాస్టర్‌లందరూ కూడా ఆనాపానసతి ధ్యాన విధానం ద్వారా అందరికీ కూడా కైవల్య విజ్ఞానాన్నే ప్రసాదిస్తూ ఉన్నారు. మనం చేసేదంతా అదే. అందరి చేత కూడా ధ్యానాభ్యాసం చేయిస్తున్నారు. అలాగే జ్ఞానాన్ని అందిస్తున్నారు. సేవా మార్గాన్ని తెలియజేస్తున్నారు. అన్ని రకాలుగా కైవల్యానికి ఏ మార్ ఏ కర్మలైతే సత్యకర్మలైతే, ముక్తి కర్మలైతే అవసరమో అటువంటి కర్మలను మన చేత చేయిస్తున్నారు పత్రి సార్. కాబట్టి ప్రతి మనిషి బాల్య దశలో ఉన్నా, యవ్వన దశలో ఉన్నా, ప్రౌఢ దశలో ఉన్నా, వృద్ధ దశలో ఉన్నా అవశ్యం చేయవలసింది, చేపట్టవలసింది ధ్యానం అని చెప్పి మనకి పత్రి సార్ అందుకే ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ముక్తి అనేటువంటి స్లోగన్‌తో మనందరినీ కూడా తీర్చిదిద్దుతూ దిద్దారు, దిద్దుతూ ఉన్నారు. ఆయన ద్వారా తయారైనటువంటి ఎందరో గొప్ప మాస్టర్లు మనకి చక్కగా జ్ఞానాన్ని అందిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.